రెండు చేతులు ఎత్తాలి, పిడికిలు బిగించి చెప్పాలి, జై శ్రీరామ్, భారత్ మాతా की जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వందే వందే. ఈరోజు హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అజేయంగా స్థాపిస్తూ వస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, ప్రపంచమంతా గర్వపడేటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు పూర్తి చేసుకొని కొన్ని క్షణాల్లో మన ముందుకు వస్తారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారు తెలంగాణకు వస్తూ ఉన్నారు, నేను మోడీ గారిని చూడాలి, టీవీల్లో మోడీ గారి ఉపన్యాసం ఇవ్వాలి, మోడీ గారికి ఆశీర్వదించాలి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి అనేటువంటి భావన ఈరోజు తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఉంది. అందుకే ఈరోజు వాతావరణం చల్లబడ్డది, ప్రకృతి కనికరించింది, ఈరోజు ప్రకృతి పులకరిస్తా ఉంది. దేశ ప్రజలతో పాటు మోడీ గారికి కూడా ప్రకృతి కూడా ఆశీస్సులు అందజేస్తా ఉంది. దేశ ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారంలో మూడోసారి వచ్చింది. మీకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు తెలంగాణ చరిత్రలో మొదటిసారి మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి కోసం మనమందరం గెలిచాము. కార్యకర్తలందరూ కష్టపడి మోడీ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. ఈరోజు మనకు ఒకటే టార్గెట్ ఉండాలి, ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రజలు మేలు జరగాలి. తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు మరి సకల జనుల సమ్మెతో పోరాటం చేశారు. 1200 మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక కుటుంబం చేతిలో 10 సంవత్సరాలు నలిగిపోయింది నా తెలంగాణ. గత 2.5 సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ అవినీతి పరుల పడ్డది. నా తెలంగాణను మనం రక్షించుకోవాలి. నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి, పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ అప్పుల పాలైపోతుంది, తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది, తెలంగాణ అవినీతికి అక్రమార్కులకు అడ్డగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన భావి భారత పౌరుల భవిష్యత్తు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది అంటారు 8 మంది గెలిపించాం కదా, కేంద్రం ఏమిచ్చింది అని. బీజేపీ ఎంపీలు ఎన్నిచ్చారని పదే పదే విమర్శిస్తుంటారు. కారు కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, చేతి కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, అవినీతి అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్లకు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి వాళ్లకు
నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి మోడీ గ్యారంటీ ఈరోజు దేశంలో తెలంగాణలో కూడా ఉంది. నేను ఒకటే అడుగుతాను, మీలాగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి అబద్ధాల గ్యారంటీ మేము ఇవ్వము. ఏదైతే ఇచ్చామో అది చేసి చూపిస్తాము. మీలాగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఈరోజు అక్కడ అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచి, తెలంగాణ ప్రజలకు మోసం చేసి, తెలంగాణ మహిళలకు, యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, దళితులకు, బీసీలకు ఏ వర్గాన్ని వదిలిపెట్టలే కాంగ్రెస్ పార్టీ. అందరికీ వెన్నుపోటు పొడిచింది. అలాంటి పార్టీ మాది కాదు. అందుకే ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చాము. అనేక రాష్ట్రాలలో చెప్పి బాజాప్తా 2వసారి, 3వసారి, 4వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 21 రాష్ట్రాలలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క మీరు మీ పార్టీని ఏమన్నారు? మీరు కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం